ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలవరం మండలం కొమరగిరిపట్నం గ్రామ శివారు నక్క రామేశ్వరం మొగ పూడ్చుకుపోవడంతో రైతుల గుండెల్లో తీవ్ర భయాందోళన గురయ్యే పరిస్థితి నెలకొంటుంది. తొలకరి పంటకు సిద్ధమవుదామనుకున్న రైతులకు ప్రధాన డ్రైన్లపై వలకట్లు, డ్రైన్లలోకి ఆక్వా చెరువుల్లో స్రజ్ వదలడం, ముఖ్యంగా ప్రధాన డ్రైన్ల నుండి నీరు సముద్రం దిగే ప్రదేశం మొగ మూసుకొని పోవడం వంటి సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నామని, వీటితో పాటు అధికారుల నిర్లక్ష్యం కారణమని రైతులు వాపోతున్నారు. జిల్లా రైతు పరిరక్షణ సంఘ అధ్యక్షులు యాల బ్రహ్మానందం మాట్లాడుతూ అధికారులు వేసవి కాలంలో చేయవలసిన డ్రైన్లు, రెవెన్యూ డ్రైన్లు పనులను సకాలంలో చేయకపోవడం వల్లే రైతులకి దుస్థితి నెలకొందని తెలిపారు. రైతు నాయకులు బొక్క శ్రీనివాస్ మాట్లాడుతూ వలకట్ల తొలగింపు విషయంలో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం రైతులకు శాపంగా మారిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నక్క రామేశ్వరం మొగ్గకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మాకు ఇలాగ అల్లవరం రైలుగడ్డ ఏరియాలో ఉన్నటువంటి వ్యవసాయదారులు అందరూ కలిసి మాకు క్రాప్ హాలిడే ప్రకటించాలనుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ వ్యవసాయానికి డ్రైన్ ఫెసిలిటీస్ లేకపోవటం, అలాగే ఆక్వా చెరువులలో విపరీతంగా నీరు తోడటం, దానివల్ల వ్యవసాయంలోకి వచ్చి ఈ వ్యవసాయం ఆకుమళ్ళు అయ్యి దెబ్బతింటాం. ముఖ్యంగా డ్రైనేజీ ప్రాబ్లం అండి. అలాగే ఈ వ్యవహారాలంతా కూడా చాలామందికి అధికారులకి దృష్టికి తీసుకెళ్ళటం, వారు స్పందించకపోవటం, వర్షాకాలం వచ్చేసరికి ఎప్పుడు ఇదే పరిస్థితి మేము చెప్పడం, వాళ్ళు స్పందించకపోవటం. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ముఖ్యంగా వలకట్లు, మెయిన్ డ్రైన్, తర్వాత చెరువులు, ఎప్పుడు చూస్తున్న ఇదే పరిస్థితి. వ్యవసాయం దానికోసం కొంత చెయ్యాలా వద్దా అనే సందిగ్ధత. అందుకే కూడా క్రాప్ హాలిడే ప్రకటించడం కూడా చాలామంది జరుగుతుంది. నా పేరు వేళ బ్రహ్మానంద్ అండి. బెండమూలంక, అల్లవరం మండలం, కోనసీమ రైతు పరిరక్షణ సంఘ అధ్యక్షుడిగా ఉన్నానండి. ప్రధానంగా ప్రతి డ్రైన్ మీద ప్రతి మత్స్యకారు ఉన్న విలేజ్ పొడుగు కూడా వలకట్లు కట్టడం జరుగుతుందంటే ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు అసలు కన్నెత్తి చూడనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల దిగే నీరు, కొంచెం నీరు కూడా దగ్గర పరిస్థితి ఉంది. 2 చెరువులు సజ్జంతా తోడేయడం, దానివల్ల కంప్లీట్ డ్రైన్లు మూసుకుపోవడం, మైనర్ డ్రైన్లు, మీడియం డ్రైన్లు, రెవెన్యూ డ్రైన్లు అన్ని కూడా మూసుకుపోయి పెద్ద అవరాధంగా తయారైనటువంటిది అది ఒకటే. దాని మీద అధికారులు పూర్తి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మూడోది, చేసే టైంలో కోతర్ టైంలో పని చేయడం లేదు, ఎస్టిమేట్ చేయటం లేదు. ఒకవేళ ఏదైనా మొదలెడితే ఇంకా 4 రోజులకు, 5 రోజులకు, 10 రోజులకు కాలువ తీస్తారనగా మొదలెడుతున్నారు. ఇంకా అక్కడ నుంచి దాన్ని మసిపూసి మారేడుగా చేస్తున్నారు. అలాగే మొగల మీద కూడా శాశ్వత పరిష్కారం ఒకసారి చేసినట్లయితే ఈ ప్రతి సంవత్సరం 10 లక్షలు 30 లక్షలు పెట్టి ఏదో తూతూ మంత్రం కానీ చేయవలసినటువంటి పరిస్థితి లేదు. దాన్ని కూడా చెప్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చేస్తామని ఏ ఒక్కనాడు కూడా దాని మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దాని మీద పట్టించుకున్న దాఖలాలు లేవండి. చాలండి. అల్లవరం మండలం, అల్లవరం గ్రామం. నా పేరు బొక్క శ్రీనండి. సన్నకారు రైతుని, కొంత కౌలు కూడా వ్యవసాయం చేస్తున్నాం. ఈ అల్లవరం మండలంలో రమారమి ఈ వర్షాకాలం వచ్చినప్పటికీ నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి ఈ రామేశ్వరం మొగ మూసుకుపోవటం, వలకట్లు కట్టేయడం, ఈ అక్వా చెరువుల్లో నీరు బయటికి తోడేయటం, సజ్జు బయటికి తోడడం, వీటి కారణాల చేత ఈ వర్షాకాలం వచ్చినప్పటికీ రైతు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఈ ఒకటే రామేశ్వరం మొగ దానికి ఎప్పుడు కూడా శాశ్వత పరిష్కారం అనేది ఎప్పుడు చూపించలేకపోతున్నారు. 2, ఈ వలకట్లు అనేది పంచినది మీద, లోయర్ కౌసు మీద ఈ వలకట్లు ఎప్పుడు కట్టేస్తున్నారు. ఇది డ్రైనేజ్ డిపార్ట్మెంట్ యొక్క అలసత్వం తెలియట్లేదు. మరి దానికి ఒక్కటే మేము కోరేదండి, రైతాంగం కోరేది ఒకటే కోరుతున్నాం. ఏమిటంటే అండి, వారికి వలకట్లు కట్టుకోవడానికి జీవో ఉంటే, గవర్నమెంట్ ఆర్డర్ ఉంటే వారికి ఇచ్చేసేయండి, మేము ఊడ్చుకోవడం మానేస్తాం. లేదు, వాళ్ళకి జీవో లేదు అని అంటే కనుక వాళ్ళ వలకట్లు వేయనివ్వకండి, మేము చక్కగా పంట పండించుకుంటాం. రైతులందరూ కూడా పంట పండించుకుంటాం. అది 2. మూడోది ఏంటంటే అండి, మెయిన్ ఈ ఆక్వా చెరువుల్లో ఉన్నటువంటి నీరు కరెంటు మోటార్ల ద్వారా ఈ రెవెన్యూ డ్రైన్స్ లో తోడేస్తున్నారండి. అది అంతేకాకుండా సజ్జు కూడా తోడేస్తున్నారు. అలా తోడడం వలన కంపల్సరీ ఈ రెవెన్యూ డ్రైన్స్ మెరకైపోయి కౌశికుల్లోకి దిగవలసినటువంటి నీరు తిరగబడి ఈ చేలలోకి వచ్చి ఈ ముంపు నీరు దిక్క చేను ఆరక పని చేసుకోవడానికి, చేను ఊడ్చుకోవడానికి, నారుమళ్ళు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, పంట ఊడ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, ఊడ్చిన తర్వాత అవి నీరు దిక్క ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఎన్నో నష్ట కష్టాలు పడి పండించినా కూడా అవి పండిన తర్వాత వాటిని కోసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. అనేక రకాలైన వ్యవసాయ ఉత్పత్తులు బయటికి రావడానికి అనేక సమస్యలతోటి ఈ వ్యవసాయం పండించబోతున్నారు. ఈ కౌలు రైతులు కూడా ఈ రైతు అనేటువంటిది రైతే రాజు అనేటువంటి విధానం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడ రైతు రాజు కాదు, బీద అనేటువంటి పరిస్థితి మా ఏరియా అంతా కూడా జరుగుతుందండి. రైతు ఈ వ్యవసాయం మానేస్తే, ఒక పంట మానేసుకుంటే మనం డబ్బు మిగులుతుంది, ఆదాయం మిగులుతుంది, అప్పుల పాలము అనేటువంటి పరిస్థితి వచ్చేసిందండి. ఇక్కడ ఈ పరిస్థితుల నుంచి ఈ నాయకులు అవనవండి, ప్రభుత్వాలు అవనవండి, ఎవరైనా సరే దీని నుంచి గట్టెక్కించగలిగితే ఈ రైతులందరూ కూడా కౌలు రైతులు అవ్వండి, రైతులు అవ్వండి, అందరికీ కూడా వరి పంటను పండించుకుని, అందరికీ ఆ వరి పంట పండించుకునే రైతు వల్ల అందరూ కూడా అనేక మంది ఉపాధి కలుగుతుంది వారికి. ఆ ఉపాధి మీలందరూ కూడా కోల్పోతున్నారు అనేటువంటిది కూడా అందరూ గ్రహించాలని కోరుకుంటూ
ఈ డిపార్ట్మెంట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడగాల, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ అడగాల, రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగాల, ఫిష్ డిపార్ట్మెంట్ అడగాల, ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలనే విషయాన్ని కూడా తెలియకుండా వీళ్ళందరినీ ఏకం చేసి తీసుకెళ్ళినా అది కట్లు మళ్ళీ ఉదయం తీస్తుంటారు, ఉదయం వీళ్ళంతా చేసిన తర్వాత తీస్తూ ఉంటారు, మళ్ళీ సాయంత్రం కట్టేస్తూ ఉంటారు. దానికి శాశ్వత పరిష్కారం కట్లు కట్టకుండా చేయగలిగితే నీరు కంపల్సరీ దిగుతుందండి. దానికి కూడా నాకు తెలిసినటువంటి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ 100 కిలోమీటర్ల స్పీడ్ తో నీరు వెళ్తుంటే కట్లు కట్టితే ప్రతి కట్టు దగ్గర 20 కిలోమీటర్లు తగ్గుతుంది అనుకోండి. ఒక గ్రామం వచ్చినప్పటికీ 20, ఒక గ్రామం వచ్చినప్పటికి 80, ఒక గ్రామం వచ్చినప్పటికి 60, ఒక గ్రామం వచ్చినప్పటికి 40, ఒక గ్రామం వచ్చినప్పటికి 20. కడకే వెళ్ళినప్పటికీ రామేశ్వరం మాకు దగ్గరికి వెళ్ళినప్పటికీ 0 అవుతుందండి. ఈ నీరు 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తే మొగ కోసుకుపోతుందండి. మొగ కోసుకుపోతే నీరంతా దిగుతుంది. అలా మొగ ఈ కట్లు కట్టడం వల్ల అక్కడ ఈ ఆగిపోయి 0 వెలాసిటీ తోటి ఆ నీరు దిక్క మొగ మూసుకుపోతుందండి. ఇప్పుడును దాన్ని అధికారులు చిన్న ఇష్యూని చాలా లోతుగా ఆలోచించి దీని పరిష్కారం వైపు వెళ్ళవలసిందిగా అందరినీ మా మండల రైతాంగం తరపు నుంచి అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను.